హాయ్ ఫ్రెండ్స్, ఇవి రెయిన్ లిల్లీ బల్బ్స్. వీటిని ఇప్పుడు గ్రో చేయాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్లో ఫంగిసైడ్ వేసి ఈ బల్బ్స్ని కాసేపు మట్టి ప్రిపేర్ చేసుకునే వరకు ఇందులో ఉంచాలి. ఫంగిసైడ్లో కాసేపు ఉంచితే దానికి కొన్ని ఏమైనా అంతా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మట్టి ప్రిపరేషన్, కొద్దిగా మట్టి, నెక్స్ట్ ఇసుక, ఇది కంపోస్ట్ కౌడంగా వేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు, కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కిచెన్ వేస్ట్. ఇందులోనే కొద్దిగా వర్మీ కంపోస్ట్ కలిపేసాను మట్టిలో, పాత మట్టిలో. దీనిలో కొద్దిగా ఈ కంపోస్ట్లో బోన్ మీల్, ఇది ఎప్సమ్ సాల్ట్, కొద్దిగా ఫంగిసైడ్ కూడా వేయాలి. దీనిలో ఇప్పుడు ఈ మట్టి కలిపియాలి. నా దగ్గర ఎక్కువ ఇసుక లేదు, లేకపోతే ఇసుక కూడా వేయాలి, మంచిది. ఇసుక ఉంటే లూజ్గా ఉంటుంది, వేర్లు బాగా ప్రాపగేట్ అవుతాయి. మట్టి, కంపోస్టు, ఇసుక, దానిలో కొద్దిగా ఈ ఫంగిసైడ్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ వేస్తాం. దీనిలో కన్నాలు ముయడానికి నా దగ్గర కొద్దిగా బొగ్గులు ఉన్నాయి, అడుగుని వేసాను. ఈ మట్టి వేస్తాను అందులో. కొద్ది డిఏపి కూడా వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది, వేసుకోవచ్చు లేదా మానేయచ్చు, అది కంపల్సరీ ఏం కాదు. అయిపోయింది. ఇప్పుడు ఇందులో తడిచిపోయింది వర్షానికి మట్టి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పైకి రావాలి, ఈ వేరున్నది కిందకి రావాలి. ఫింగర్తో కన్నం చేసి పెట్టేయటం ఇలా, మరి లోపలికి పెట్టకూడదు ఎప్పుడు. తడిచింది మట్టి, అందుకే. దీని మీద కొద్దిగా పొడి మట్టి జల్లేసుకోవటం. ఫంగిసైడ్ వాటర్ ఉంది కదా, ఇది దీని మీద వేసేసుకోవటమే. ఇంకిపోతుంది నీరు. ఇంతే ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫుట్బాల్ లిల్లీ. 2 months అయింది నేను బల్బ్ పెట్టాను, మే నెలలో పెట్టాను. ఎంత బాగా గ్రో అయింది, ఆల్రెడీ ఫ్లవర్ కూడా వచ్చింది. దీన్ని కూడా ఇప్పుడు చిన్న దాంట్లో ఉంటే బాగోదని ఇప్పుడు దీన్ని రీపోర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో పెట్టేస్తాను.
దీనికి చాలా పెద్దది ఉండాలి, అందుకే పెద్ద దాంట్లో పెట్టేస్తున్నా. మిగిలిన ఫంగిసైడ్ వాటర్ ఇందులో వేస్తాను. చూడండి, రెయిన్ లిల్లీస్ కొన్ని పూసాయి. ఇది సకురా రెయిన్ లిల్లీ, ఇది పింక్ కాటన్, ఇది చంప, ఇవి పింక్ షాంపూ, ఇవి వైట్ లిల్లీస్, వైట్ రెయిన్ లిల్లీస్. ఇది ఫస్ట్లో, ఇది చిండా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.